హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మెగా డిఎస్సికి తర్వాత మళ్ళీ డిఎస్సి కోసం ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటిని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ను మొదటిసారి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీకు వెంటనే అందించడం అనేటువంటి జరుగుతుంది. విజయవాడలో స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి విడుదల చేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ నేతృత్వంలో కూడా నిరుద్యోగులు ధర్నా చేపట్టడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 2290 ఉద్యోగాలకి నోటిఫికేషన్ను 2025లోనే విడుదల చేయాలని అభ్యర్థులు కూడా ధర్నా చేయడం అనేటువంటి జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ బీఈడి పూర్తి చేసి 10 సంవత్సరాలకు పైగా నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని, వెంటనే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేయాలని, గత 20 సంవత్సరాలుగా స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి లేకపోవడం వల్ల అభ్యర్థుల యొక్క వయోపరిమితి అనేటువంటి వాటిని పెంచాలని, వెంటనే ప్రభుత్వం వీటికి స్పందించి మెగా డిఎస్సి తరహాలో స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సిని విడుదల చేయాలని అభ్యర్థులు కూడా అర్థించడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సిని మెగా డిఎస్సి తరహాలో నిర్వహించి వెంటనే పోస్టులు భర్తీ చేయాలని, దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దివ్యాంగులకు విద్య చేరువవుతుందని వారు ధర్నాలో భాగంగా తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.